హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే తెలిసిందండి. అదేంటి అంటే L2 లబ్ధిదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అండి. L2 లబ్ధిదారులకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి సిద్ధం చేస్తున్నారండి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇవ్వడానికి లిస్ట్ అయితే రెడీ చేస్తున్నారంట. అది ఏ జిల్లా అంటే నిజామాబాద్ జిల్లా అండి. ఇక నిజామాబాద్ జిల్లాలో ఎన్ని ఫ్లాట్స్ పూర్తయినవి ఉన్నాయి, ఎన్ని ఫ్లాట్స్ ఇంకా ఇంకా ఇన్కంప్లీట్ అనేవి ఉన్నాయి అనేది కూడా వివరాలు అయితే వచ్చినాయి మనకి. ఇక ఎన్ని పంపిణీ చేస్తున్నారు అనేది కూడా టోటల్గా మీకు చెప్తానండి. నిజామాబాద్ జిల్లా వాసులకి మంచి గుడ్ న్యూస్ అనుకోవచ్చు. మీకైతే రెడీ చేస్తున్నారండి ఫ్లాట్స్ అయితే. ఎక్కడ రెడీ చేస్తున్నారు అని చెప్పేసానంటే నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్లో 340 ఫ్లాట్స్ పూర్తయినాయండి. ఇక నిజామాబాద్ అర్బన్లో 396, నిజామాబాద్ గ్రామీణంలో 58, బాల్కొండలో 251, ఈ బోధన్లో 615, బార్చువాడలో 2 అండి. ఇవన్నీ కూడా పనులు పూర్తయింది. ఇక పనులు పూర్తి కానీ వివిధ దశల్లో ఉన్నాయి అయితే మాత్రం ఆర్మూర్లో 116, నిజామాబాద్ అర్బన్లో 504, ఇక నిజామాబాద్ గ్రామీణంలో 346, బాల్కొండలో ఏమి లేవండి. ఇక బోధనకు వచ్చి 376 అయితే ఉన్నాయి, వివిధ దశల్లో ఉన్నాయి. బాన్సువాడలో 787 ఉన్నాయండి. మొత్తం ఇవన్నీ కూడా టోటల్గా పూర్తయినవి, పూర్తి కానివి ఇవన్నీ కూడా మొత్తం కంప్లీట్గా అన్నీ కూడా పంపిణీ చేసేస్తారంటండి. దాని లిస్ట్ అయితే మన దగ్గరికి వచ్చింది. ఎన్ని పూర్తయినవి ఉన్నాయి, ఎన్ని వివిధ దశల్లో ఉన్నాయి అనేది లిస్ట్ అయితే మనకు వచ్చేసిందండి. అందుకని మీకైతే ఇప్పుడు నేను రివీల్ చేసి చెప్తున్నాను ఈ లిస్ట్ అనేది. ఇంకొక న్యూస్ మనకేమై తెలిసిందంటే, ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదండి. వాళ్ళలో అసలు కొంతమంది సెలెక్ట్ కూడా చేసేసారు. కానీ వాళ్ళనైతే ఇప్పుడు క్యాన్సిల్ చేసేస్తున్నారంట అండి. ఇప్పుడు వాళ్ళకైతే ఏమి ఇవ్వట్లేదంట. ఆ లిస్ట్ మొత్తం క్యాన్సిల్ చేసేసి మొన్న రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన అప్లికేషన్లు, గ్రామ సభల ద్వారా అప్లికేషన్లు అయితే తీసుకున్నారు కదండి. అవి మాత్రమే పరిగణనలోకి తీసుకొని వాళ్ళకు మాత్రమే ఈ ఫ్లాట్స్ అయితే పంపిణీ చేస్తారంట. అది కూడా ఆ న్యూస్ కూడా ఈరోజు మనకు వచ్చిందండి. దానికి సంబంధించిన వివరాలు అయితే చెప్తాను. గృహ నిర్మాణ సంస్థ ఏఈ వినర్తి మాట్లాడుతూ సొంతిల్లు లేని నిరుపేదలను పారదర్శకంగా ఎంపిక చేస్తున్నట్లు ఎంపీడీఓలు, తహసీల్దార్లు జాబితా రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ న్యూస్ అయితే మనకి ఇప్పుడే వచ్చిందండి. అందుకని మీకైతే తెలియజేస్తున్నాను. నేను నిజామాబాద్ జిల్లాలో ఇంతకుముందు అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళు, పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికైతే క్యాన్సిల్ చేసేస్తున్నారు పేర్లు వచ్చిన వాళ్ళని. వీళ్ళందరికీ కూడా అంటే ఇప్పుడు కొత్తగా లిస్టు తయారు చేసిన వాళ్ళందరికీ కూడా మంజూరు పత్రాలు 15 ఆగస్టు రోజునే ఇస్తారంటండి. ఇది మనకి రీసెంట్గా గృహ నిర్మాణ సంస్థ ఏఈ వినర్తి గారు మాట్లాడుతూ చెప్పారంటండి. సొంత ఇల్లు లేని నిరుపేదలను పారదర్శకంగా గుర్తింపు చేస్తున్నారంట. అయితే ఈ లిస్ట్ ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళని కూడా రివీల్ చేశారండి. ఎంపీడీఓలు, తహసీల్దార్లు అయితే ఈ జాబితాని ఇప్పుడు రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఇంకా జిల్లా వాసులు ఎవరైనా ఉంటే, ఒకవేళ పాత వాళ్ళు ఎవరైనా ఉంటే, ఒకవేళ మీరు అర్హులై ఉంటే కనుక మీ పేరు వచ్చే అవకాశం కూడా లేదండి. ఒకవేళ ఎందుకంటే రీసెంట్గా అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇస్తారంట. ఒకవేళ మీరు అర్హులై ఉంటే కనుక మీరు తప్పకుండా వెళ్ళి తహసీల్దార్ని, ఇక్కడ ఎంపీడీఓల్ని కలవండి. ఈ నిజామాబాద్ లిస్ట్ అయితే తయారు చేస్తున్నారంట. ఇంకా ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా చెప్తాను నేను. సో ఇదండి నిజామాబాద్ డిస్టిక్కి సంబంధించిన అప్డేటు. ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మా కష్టానికి ఫలితంగా మీరు ఒక చిన్న లైక్ ఇస్తే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది. మాకు కూడా మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుందండి. మీకు ఎప్పటికప్పుడు ఏ జిల్లా అప్డేట్ వచ్చినా తప్పకుండా నేను అందిస్తూనే ఉంటాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి నిజామాబాద్ జిల్లా అప్డేట్ అయితే వచ్చిందండి. అందుకనే వీడియో ద్వారా మీ ముందుకైతే ఈ న్యూస్ని తీసుకొచ్చాను. ఇంకా ఏ జిల్లా అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను వీడియో ద్వారా. ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.